తెలంగాణ రాష్ట్రంలోని గత 50 సంవత్సరాల కాలంలో మా అంగన్వాడీ టీచర్స్కి మరియు ఆయాలకి 50 సంవత్సరాల నుంచి అసలు ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించి మాకు మేనెల సెలవులు అనేది ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మా కష్టాన్ని 24 రోజుల సమ్మె వేసాము. మరియు ఇన్ని రోజుల సమ్మె నుండి ఇప్పుడు ఈ 2025 మే నెలలో ప్రభుత్వము మా కష్టాలను గుర్తించి ప్రభుత్వము మాకు మే నెల మొత్తం 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు సెలవులను ప్రకటించింది. ప్రతి గర్భిణీ బాలింతలు మరియు పిల్లలకు అందరికీ ఈ మే నెలలో ఇంటికి పాలు కొడుగుడ్లు బియ్యం అన్నీ సరఫరా చేసి వాళ్ళ టీహెచ్ఏ రూపంలో ఇవ్వమని చెప్పేసి మమ్మల్ని సెలవులకు ప్రకటించింది. దీనికి మేము ప్రత్యేక సీఎం గారికి మరియు మా మంత్రి గారు సీతక్క గారికి మరియు ఇక్కడ మన ప్రభుత్వ పాదశ్రీనన్న గారికి సిరిసిల్ల ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారి అన్నది మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ చరిత్రలో ఇదే మొదటిసారి మాకు ఇంతవరకు ఈ నేషనల్ మన స్టేట్ కానీ సెంట్రల్లో కానీ ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించలేదు మమ్మల్ని. గత నెలలో కర్ణాటక ప్రభుత్వం కూడా గుర్తించింది. దాన్ని బేసిక్గా వేసుకొని మేము చాలా రోజుల నుంచి మేము కొట్లాడుతున్నాము. మాకు కూడా సెలవులు కావాలని. దీనికి మా కష్టాన్ని గుర్తించినందుకు ప్రభుత్వానికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఏఐటీసీ యూనియన్ జిల్లా కార్యదర్శిగా ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంగన్వాడీ ఏర్పడి ఇప్పటికీ 50 సంవత్సరాలు అయింది. ఈ 50 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పాపం చిన్నపిల్లలు అంగన్వాడీ టీచర్లు ఆయమలు ఎండలో పనిచేస్తున్నారు, కష్టపడుతున్నారు అని ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి 1 నెల సెలవులు ఇచ్చినందుకు గాను పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడ తర్వాత ఈ పెన్షను అన్న జీతం కూడా ఇస్తే ఇంకా సంతోషిస్తామని మా ముఖ్యమంత్రి గారికి మరియు మా మంత్రి గారి సీతక్క గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.